అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు కూనూరులో ఉన్న సిమ్స్ పార్క్ని చూపించబోతూ ఉన్నాను. సో మార్నింగ్ నేను 5:15కి లేచేప్పటికే ఊటీలో వ్యూ ఇలా ఉంది. బయట కార్ అడవుల్లో చిమ్మ చీకట్లో అన్నట్టుంది. స్లోగా అలా 6 దాటిన తర్వాత ఇలా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చెప్పుకునేంత చలి లేకపోయినా చలిగానే ఉంది. అండ్ అంత మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము కూనూరుకి బయలుదేరాం. సో ఇక్కడ సిమ్స్ పార్క్ డాల్ఫిన్ నోస్ చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి కూనూరు బస్ స్టాండ్. నాకు ఈ కూనూరు చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే బాగా పాత టౌన్స్ ఉండేవి చూడండి, అలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం పార్క్ దగ్గరకు వచ్చేసాం. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ పార్క్ చేసుకొని ఆన్ ద రోడే పార్క్ చేసుకొని వచ్చేయాలి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కార్ వచ్చి పాత మారుతి 800. అది చూడగానే భలే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇది వన్స్ అపాన్ అ టైమ్ ఇట్ వాస్ అ బెస్ట్ కార్ కదా. సో ఇప్పుడు మనం ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఆ గేట్ దగ్గర ఎంట్రన్స్ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. 75 రూపీస్ అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి 40 అట్లా, అంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ ఉంది. సో బోటింగ్ కూడా టికెట్ తీసుకోవాలి. ఇది చూడండి బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఎంటర్ అవ్వగానే మనం లోపలికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఒక ఈగల్ అనమాట, చెట్లు పెట్టి ఆ ఆకారంలో కట్ చేసి పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకి ఫొటోస్ అవన్నీ తీస్తారనమాట. టీ ఎస్టేట్స్లో తీస్తారు కదా ఫొటోస్, అట్లా ఒక డ్రెస్ వేసి ఫొటోస్ తీసే ఫెసిలిటీ ఉంది. ఈ పార్క్ నాకైతే అంత గ్రేట్గా అనిపించలేదు, బట్ మెయింటెనెన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. చాలా నీట్గా, చాలా క్లీన్గా, అసలు ఎక్కడికక్కడ ట్రిమ్మింగ్, కటింగ్ అవంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే రకరకాలైన పువ్వుల చెట్లు, పెద్ద చెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ సిమ్స్ పార్క్ చాలా పెద్ద పార్క్ ఇది. అండ్ బెంగళూరులో మాకు రెగ్యులర్గా బొటానికల్ గార్డెన్స్ ఇట్లాంటివి ఉండి ఫ్లవర్ షోస్ ఇట్లాంటివి చూస్తూ ఉండడం వల్ల ఇక్కడ చాలా గ్రేట్గాని నాకు అనిపించలేదు. బట్ మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసిన చెట్లే కొద్దిగా బెంగళూరులో కూడా చూస్తూ ఉంటాం కాబట్టి నాకు అంత గ్రేట్గా అట్లా అనిపించలేదు. బట్ బెంగళూరు కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ ప్లేసెస్ అయ్యి ఉండి వాళ్ళు కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఈ పార్క్ చాలా నచ్చుతుంది. పార్క్ మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మనం మంచి ఫొటోస్ తీసుకునేదానికి అట్లాంటి వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చి కూర్చొని రిలాక్స్ అవ్వాలి అన్న చెట్ల కింద చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్లలకి ఆడుకునేదానికి ప్లే ఏరియా లాంటిది ఒకటి ఉంది. అండ్ బోటింగ్ ఒకటి ఉంది. ఇక్కడ యాన్యువలీ ఫ్రూట్స్ షో లాంటిది ఒకటి జరుగుతుందంట. అది చాలా బాగుంటుందంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అంటే ఎక్కువ వెరైటీస్ అట్లాంటివి తీసుకొచ్చి పెడతారంట. బట్ ఇక్కడైతే మాత్రం పార్క్ మెయింటెనెన్స్ చెప్పాను కదా, మళ్ళీ అదే చెప్తున్నాను. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఊటీలో అయితే ఇంకా బొటానికల్ గార్డెన్ ఇంకా చాలా బాగుంటుందంట. బట్ దానికి కూడా మేము వెళ్ళలేదు. ఇక్కడ సిమ్స్ పార్క్ అనగానే ఏంటో అనుకొని వచ్చాం. బట్ ఇక్కడ మాత్రం వెల్ మెయింటైన్డ్ పెద్ద పార్క్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో రకరకాల చెట్లు, పువ్వులు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. చాలా ఏకర్స్ అంటారు, సమ్వేర్ 26 ఏకర్స్ ఏదో అన్నారు. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. బెంగళూరులో చూసే పూల్ లాంటివే ఉన్నాయి ఇక్కడైతే. నాకు కొత్తగా డిఫరెంట్గా అట్లా ఏం కనిపించలేదు. బట్ రోసెస్ ఏంటంటే పెద్ద రోసెస్ లాగా క్రీపర్స్ అట్లాంటివి కొన్ని కనిపించాయి. అండ్ ఇదండి ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ పిల్లలు ఆడుకునేదానికి కూడా సపరేట్ ఏరియా కూడా ఉంది. బెంగళూరులో అడిగితే 450 చెప్పాడు చూడు. సెల్ఫ్ టైం కావాలి అనుకున్న వాళ్ళకి, పీస్ఫుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకైతే ఈ పార్క్ చాలా బాగుంటుంది. క్వైట్గా ఉంది, పెద్ద పార్కు. ఇక్కడ చూడండి, ఇది బుష్ తమాషాగా కట్ చేసి ఉన్నారు. ఈ క్రీపర్ అనుకుంటా ఈ చెట్టు, దాన్ని వాళ్ళు అట్లా నీట్గా ఇది చేశారనమాట.
ఈ రోసెస్ గురించే నేను ఇందాక చెప్పింది మీకు, చాలా పెద్ద రోసెస్ ఇవి. అండ్ ఇదండి బోటింగ్. ఇక్కడ రకరకాల కలర్స్లో బ్యూటిఫుల్ ఫ్లవర్స్, చిన్నవి అయినా వాళ్ళ తమాషాగా కనిపించాయి. అండ్ ఇక్కడ ఒక చెట్టు కనిపించిందాక, అది మాత్రం చాలా పెద్దది, భలే ఉండింది. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అయితే రోసెస్ మాత్రం ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ రోజ్ గార్డెన్ అని ఒక సైడ్ రాసి ఉంటారు. సో అక్కడికి వెళ్తే మనకు రకరకాలైన రోజ్ కలర్స్ తోటి కనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ తోటి, బ్రీడ్స్ కొంచెం డిఫరెంట్గా అట్లా. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు అలా అరేంజ్ చేశారు ఆ చెట్లని. నేను ఇందాక చెప్పాను కదా మీకు ఒక చెట్టుని చూపిస్తానని, ఇదండి ఇదే చెట్టు. దాని బ్రాంచెస్ అన్నీ చూడండి ఎట్లా వచ్చాయో. అండ్ ఈ కింద వెళ్తేనే మనకు ఒక గ్లాస్ రూమ్ లాంటిది ఒకటి ఉంటుంది. అక్కడ రకరకాలైన ఇండోర్ ప్లాంట్స్ పెట్టుంటారు. అవి కూడా చాలా చాలా రకాలు ఉంటాయి అక్కడ. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పార్క్. పార్క్స్ అట్లాంటి నచ్చే వాళ్ళకి, నేచర్ నచ్చడం, పువ్వులు ఇట్లాంటివి నచ్చే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. అండ్ క్వైట్గా చాలా పెద్ద ప్లేసు అట్లాంటిది. ఇదే గ్లాస్ హౌస్. సో ఇక్కడ రకరకాలైన ఇండోర్ ప్లాంట్స్ పెట్టున్నారు. ఇవన్నీ మనకు నర్సరీలో దొరికేలాగే అనిపించాయి నాకైతే. కాకపోతే మేబీ ఒకప్పుడు ఊటీ, కూనూరులో దొరికేవి బయట దొరికేవి కాదు కాబట్టి ఇక్కడ చాలా డిఫరెంట్గా వింతగా అనిపించి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు దొరుకుతున్నాయి కదా. సో అందుకని నాకైతే అంత గ్రేట్గా వావ్ అనేట్టుగా అనిపించలేదు. చెట్ల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, పూల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అనుకునే వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు, ఈ సిమ్స్ పార్క్ అనేది. పర్సనల్గా అడిగితే ఇది నా ఒపీనియన్ దీని మీద, సిమ్స్ పార్క్ మీద. ఈజీగా 1 to 2 hours పడుతుంది. సో మాకు అంతగా ఇంట్రెస్ట్ లేదులే చెట్లు ఇవన్నీ అని అనుకుంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు, మిగతా ప్లేసెస్ చూడొచ్చు అనమాట. సో ఈ గ్లాస్ హౌస్ ఇదంతా చూసేసిన తర్వాత లంచ్కి వెళ్ళాం. అండ్ బ్యూటిఫుల్ లంచ్, అంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన లంచ్ ఇది. సో లంచ్ అయిన తర్వాత డాల్ఫిన్ నోస్కి వెళ్ళాం. ఆల్రెడీ నేను అది పెట్టేశాను, ఆ వీడియో మీరు కావాలనుకుంటే చూడొచ్చు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.